హాయ్ వ్యూస్, వెల్కమ్ టు చందన పల్లె రుచులు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే రెసిపీ పప్పు ఎలా చేయడం, అందులోకి మసాలా ఎలా యాడ్ చేయాలి. పప్పు అనేది ముందుగా నానబెట్టుకోండి. కుక్కర్లో పెట్టుకుంటాం కదా, నీళ్ళు పోసి కుక్కర్లో పెట్టుకొని, అంటే ఒక కప్పు పప్పు తీసుకుంటే 2 కప్పులు నీళ్ళు పోసి కుక్కర్లో అనేది 3 to 4 విజిల్స్ ఆర్ 4 to 5 విజిల్స్ పెట్టుకున్న తర్వాత దాన్ని సపరేట్గా పెట్టుకోవాలి. వన్స్ 15 మినిట్స్ అలా పెట్టిన తర్వాత దాన్ని సైడ్కి పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆరిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకొని ఈ విధంగా సాసవులు, అల్లం వెల్లుల్లి అనేది ముందుగానే దంచి పెట్టుకోవాలి. వట్టిమిరపకాయలు, కరివేపాకు, సాసవులు వేసి జీలకర్ర వేసి బాగా ఫ్రై లాగా చేయాలి. బాగా ఫ్రై అంటే బాగా రొటేషన్ అనేది చేసిన తర్వాత మంట అనేది పెంచడం, గ్యాస్ అనేది మనకు చాలా బాగా ఫ్రై అవుతుంది. ఈ ఫ్రై అయిన దీన్ని తీసుకొచ్చి మనం ఏదైతే వంకాయలు అవన్నీ పప్పు చేసి పెట్టుకున్నామో, వంకాయలు పప్పు ఉంటే పప్పు వేసుకొని కందిపప్పు, వంకాయ అదైతే ఏదైతే ముందుగా రుద్ది పెట్టుకుంటామో విజిల్లో పెట్టుకొని కుక్కర్లో దాంట్లోకి ఫ్రై అనేది యాడ్ చేస్తాము. ఈ విధంగా యాడ్ చేయడం వల్ల మన తర్వాత దాంట్లోకి సరిపోయిన సాల్ట్, ఉప్పు, కారం సరిపోయిందో చెక్ చేసుకోవాలి. ఒకవేళ తక్కువ ఉంటే మనం యాడ్ చేయాలి. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చందన.